అన్న కూడా సైడ్ రండి ఓకేలేనా రాజేంద్ర గారు వేదిక నాయకులుగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కదిరిపట్నం బలిజ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి డిటి గంగాధర్ గారు, తుమ్మల రవీంద్ర గారు వేదిక నాయకులుగా కోరుతున్నాం. ఉదయ రమణ గారు వేదిక నాయకులుగా కోరుతున్నాం. ఎద్దుల కృష్ణమూర్తి గారు వేదిక నాయకులుగా కోరుతున్నాం. ఏం లేదు, ఇంతకుముందు మీరే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చింది, అతనికి అమౌంట్ వేసినారు. మధ్యలో కరోనా రావడము, మన్నూరు లేకోకుండా పోవడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు కూడా మా చేతిలో ఏంది వద్దు, అంతా మీకు చెప్తానండి. ఇదే బాధ్యత రాయితీ. నేను ఎవరిని నిందించలేదండి. మీకు జరిగిన వాస్తవాలు కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆ రోజున 50 లక్షలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను మీ సంఘం అకౌంట్. అక్కడి నుంచి కాంట్రాక్టర్ పంపించిన తర్వాత ఆ కాంట్రాక్టరు ఎలక్షన్స్ అయిపోయింది. ఎలక్షన్స్ టైంకి మరి ఎంతవరకు చేసినారో చేసినారు. తదుపరి ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కరోనా టైంలో నేను అమెరికాకి వెళ్ళిపోతాను, నేను ఉండడం లేదని చెప్పేసి 18 లక్షలు వెనక్కి కొట్టినాడు. ఆయన ఇచ్చిన 50 లక్షలు 18 లక్షలు వెనక్కి ఇచ్చినాడు. ఇది అక్కడ ఆగిపోయింది. దీన్ని ముందు తీసుకోవడం సరే. దాని గురించి ఎవరు అకౌంట్ గురించి కూడా అడగడం లేదు. ఎవరో తినేసినారు, ఎవరో ఏదో చేసినారనే మాట నేను మాట్లాడటం లేదు. ఇప్పటికైనా ఏమంటే దాన్ని మాట్లాడుకుంటా అంటే మనం ఏ కార్యక్రమం చేయలేము, దాన్ని వదిలేసేయి. ఇప్పుడు కూడా 100% ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. నేను మాట ఇచ్చినా దాన్ని నిలబడాలి. మీరు నన్ను అడుగుతా ఉండేది ఒకటే, మీరు బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకోకపోతే కుదరదు. మా దగ్గర టైం ఉండదు. అన్నీ మేము దగ్గర చూడాలంటే చూడలేము. ఎవరైనా మీరు కూర్చొని ఈ కార్యక్రమం తర్వాత ఒక 5 మంది ఎవరైనా బాధ్యత తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చే రోజున మీకు నిధులు విధులు 2 కూడా సమకూరుస్తాం. ఆయన చేతుల మీదుగానే అది అందజేస్తామని చెప్పి రోజు కాదు, మొన్నటి నుంచి నేను ఇన్సిస్ట్ చేస్తానండి కూడా ఆయన రావాలంటానేది కూడా 2 ఒకటేమంటే నరసింహస్వామి దేవస్థానానికి పెద్ద ఎత్తున ఆయన్ని ఆహ్వానించేసి దేవస్థానం ప్రాచుర్యం కూడా మళ్ళీ పెద్దగల్ల. ఎందుకంటే కాటమరాయుడు అనే పాటతో ఆయన ఒక స్థాయి తీసుకున్నాడు. మళ్ళీ ఆయన ఇక్కడికి రావడంతో క్షేత్రప్రదేశం తీసుకోవాలని ఒక సంకల్పంతో ఆలోచన చేస్తాను నేను. దాంట్లో మా వ్యక్తిగత లాభాపేక్షలు ఏమి లేవు, నిజాయితీ చెప్తున్నారు. వ్యక్తిగత లాభాపేక్ష దాంట్లో ముడిపడుతుందంటే రాజకీయాలు ఎరగదు. చిన్న ఆలోచనలు, పెద్ద ఆలోచనతో ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు సఫలత అర్థం చేసుకోండి. మీరు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. సంఘంలో మంచి చెడు కొన్ని అపోహలు కానీ గ్యాప్లు వచ్చినప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనసులో పోవాలంటే ఖచ్చితంగా మనం ఆ కార్యక్రమం చేసే క్రమంలో పారదర్శకంగా చేయగలిగితేనే గౌరవం కానీ బాధ్యతలు కానీ కరెక్ట్గా ఉంటాయని చెప్పేసి మీకు బలంగా నమ్ముతుండ. గతాన్ని వదిలేసి ఫ్రెష్గా స్టార్ట్ చేయలేదు. మీరు ఒక కమిటీ నాకు అప్పచెప్పండి, నేను చేసి పెడతాను. बोलो श्री कृष्णदेवराय महाराज की, बोलो श्री कृष्णदेवराय महाराज की, बोलो श्री
श्री कृष्ण देवराय महाराज की జై. కైరి నియోజకవర్గం బల్య బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాన్యాలు తెలియజేస్తున్నా. కదిరి అన్నగారంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ టెంపుల్ ఎప్పటి నుంచినో కట్టిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అదే స్థాయిలో ఇదే నియోజకవర్గము, ఇదే మండలము, పట్నం గ్రామం నుంచి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే మన కోసం అందరి సహాయ సహకారాలతోనే పోయికి వచ్చానని సవినయంగా తెలియజేసుకుంటున్నా. అయితే ఈరోజు ఇక్కడ ఇంత సమావేశం జరగడానికి కులస్తులు అందరూ, ఎందుకంటే గ్రూపులు వేరు అనుకోవాల్సిందే కానీ కులం అంతా ఒక్కటే, అందరూ సమానమే, అందరూ ఒకే విధంగా ఉండాలని కూడా మనం అందరము ఐకమత్యంగా ఎప్పుడు ఉంటామో అప్పుడే మనకు కులానికి కూడా బలం చేకూరుతుంది. ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కందికుంట వెంకట ప్రసాద్ గారికి మనం అందరము, ఎందుకంటే మన కులం అంటే అతనికి అంత అభిమానం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన కోసం మనం ఎలక్షన్లలో కూడా ప్రతిసారి ఆయనకే మనం ప్రతిసారి సహకరిస్తూ వస్తున్నాము. అవతలు ఎవరన్నా వండుకొని ఉద్దేశం, ఎందుకంటే మనము అనేది ఆయనకు మన కులం అంటేనే బాగా ఇష్టమైన ఇది ఉంది కాబట్టి ఈరోజు కూడా కొంతమంది ఊర్లలో, ఎందుకంటే నేను స్టేట్ అంతా తిరుగుతుంటా కాబట్టి మన కులం కాదులే, ఎమ్మెల్యే వద్దులే అనే వాళ్ళని చాలా ఊర్లలో చూశాను. మళ్ళీ మనమే అందరూ కూర్చోబెట్టుకుని ఎమ్మెల్యే ఒక స్థాయి ఉంటుంది కాబట్టి మన కులానికి గౌరవం ఇస్తా అలాంటి వ్యక్తులు మనం పిలుచుకున్న ఉండడం చాలా తప్పు. పిలిచి తీరాల్సిందే. అలాంటి వాళ్ళు వస్తే మన కులానికి గౌరవం చేకూరుతుంది, మన అందరికీ బలం చేకూరుతుంది. అలాంటి వాళ్ళల్లో ఈ రాష్ట్రంలో ఉండే 175 మందిలో కూడా మొట్టమొదటి వ్యక్తిగా మనం కందికుంట ప్రసాద్ గారిని చెప్పుకోవచ్చు. నేను కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను కాబట్టి ఆయన పేరు చెప్తున్నాను. విగ్రహం శ్రీకృష్ణదేవరాయలు గారిది మన సంఘం అందరూ, రమేష్ గారు అయితే సీనా అయితే మన కులస్తులు అందరూ కష్టపడి విగ్రహం పెట్టించారు. కానీ ఆయన్నే ఓపెన్ చేయమన్నా వద్దు, మనకు కాబోయే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి వస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తితో ఓపెన్ చేయిద్దాము అని అంత సంకల్పం ఉన్న వ్యక్తి ఎవరంటే కందికుంట ప్రసాద్ గారు. పవన్ కళ్యాణ్ గారిని త్వరలో వస్తారని ఆయన నమ్మకం, మన అందరికీ నమ్మకం. ఎందుకంటే ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటేనే అతనికి ఎంతో ఇష్టం. ఇక్కడికి రావాలనే చాలా ప్రయత్నంలో ఉన్నారు. 100% మన కళ్యాణ మండపం ముందే కూడా వచ్చేది ఓపెన్ చేయిస్తారని కందికుంట గారికి మరొక్కసారి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన వస్తేనే మన అందరిలో ఉత్సాహం చాలా పెరిగిపోతుంది. ఎట్లుంటుందంటే ఆయన ఎప్పుడో సీఎం అవుతారని కాదు, ఇప్పుడే సీఎం అయినారనే ఇదిలో ఉన్నాం మనం అందరం. కానీ ఆయన చేసేది కూడా ఎంత చక్కగా చేస్తూ పోతున్నారంటే, ఒక ఏరియాకి పోతే ఆ ఏరియాలో సమస్యలు ముందే తెలుసుకుని ఆ సమస్యలు అప్పటికప్పుడు తీర్చగలిగే వ్యక్తి ఎవరన్నా అంటే మన డిప్యూటీ సీఎం. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకుడు శ్రీ కందికుంట ప్రసాద్ గారికి, మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కదిరి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బల్య బంధువులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనము మన సంఘం
మన బలిజ కులం యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడానికి వారు నిజంగా పెద్ద మనసుతో అంగీకరించి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా వారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇదే తెలుస్తుంది ఆయన నిబద్ధత ఏమి, తర్వాత బలిజలతో ఆయనకున్న అనుబంధం ఏమనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సార్ మీరు ఏ విధంగా అభిమానము ప్రేమ చూపిస్తున్నారో అదేవిధంగా మేము కూడా మీ మీద ప్రేమ అభిమానంతో ఉన్నాము. మా కులం మొత్తం కూడా మీ మీద ప్రేమ అభిమానంతోనే ఉన్నాం సార్. మీరు ఏది కూడా మీరు మాకు ఇచ్చిన మాట ఇంతవరకు కూడా కాదనలేదు, మేము ఏమడిగినా కాదనలేదు. మీరు కూడా సాధ్యమైనంత వరకు చేస్తున్నారు. ఇప్పుడే మన శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రారంభోత్సవం గురించి కూడా వారు ఒక న్యూస్ చెప్పడం జరిగింది. వారి మాటల్లో చెప్తే బాగుంటుందని నేను చెప్పడం లేదు. తర్వాత మనకి ఇక్కడ ఏదో మనము కళ్యాణ మండపం అనేది లాస్ట్ ఇయరే సార్ చెప్పారు, వారు ఆలోచనలోనే ఉంటారు. ఖచ్చితంగా దాని గురించి కొద్దిగా వివరణ ఇవ్వాల్సిందిగా సభాముఖంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు సోదరులు కోనక్ పుల్లయ్య గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి బలిజ సంఘం అధ్యక్షులు రమేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు నారాయణ స్వామి గారికి, అక్క సత్యమ్మకి, ఇంకా వేదిక మీద రమణన్న గారికి, ఇంకా చాలామంది గరడాల రమణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ సోదరుడు నాగేంద్ర ఎప్పుడు కూర్చున్నాడు, శబ్దం లేకుండా కూర్చున్నాడు, నాగేంద్ర గారికి, ఇతరత తలుపుల మండల పార్టీ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ శంకర్ గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దుల కృష్ణమూర్తి గారికి, మోపూరి చంద్రశేఖర్ గారికి, మా స్నేహితుడు సీనా వాళ్ళ ఫాదరు వెంకటరమణ సార్ గారికి, పెద్దలు ఉదయం రమణన్న గారికి, కొక్కంటి చలపతి గారికి, సోదరులు బీసీ సంఘం తరపున నిరంతరం మాట్లాడుతూనే ఉండేటువంటి శ్రీరాములన్న గారికి, వేదిక ముందున్నటువంటి బలిజ సంఘ సభ్యులకి, సోదరిమణులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం గురించి మీరు ఎక్కువ ఎమోషన్ అవుతున్నారు. దీంట్లో నా పట్టుదల ఏమంటే ఆయనతో జయించాలనే ఉద్దేశం. ఆయనతో జయించడంలో మీ కోరిక తీర్చాలని కాదు, కానీ కదిరి కోరిక తీర్చాలా, కదిరికి అటువంటి ప్రముఖులు వస్తూ ఉంటే ఈ ప్రాంత ప్రాశస్తం 10 మందికి తెలియాలని ఒక సదుద్దేశంతోనే ఉన్నాయి. అంతేగాని దీంట్లో నిర్లక్ష్యం చేయాలని కానీ, లేదంటే ఇబ్బంది పెట్టాలని కానీ, లేట్ చేయాలని కానీ లేదు. అట్లా అనుకుంటే విగ్రహమే పెట్టే పరిస్థితి లేకుండా ఉండేది. గత పాలకుల్ని చూసినారు మీరు, అంత చిన్న విషయానికి దాన్ని రాజకీయం చేసుకుంటే దాంతో రాజకీయం ముడిపడి ఉండదు. రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి. సర్టెన్ ఇష్యూస్ అనేది మనకు పాలిటిక్స్కు సంబంధం ఉండదు. విగ్రహాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, తాగునీళ్ళు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి. అంతేగాని కన్ఫైన్ కాకూడదు. ఏముంది, మీకు ఒక అంబిషన్ ఉంటుంది కమ్యూనిటీ పరంగా, మాకు ఒక గౌరవం కావాలా, మాకు ఒక ప్రైడ్ శ్రీకృష్ణదేవరాయలని ఆలోచన ఉంది. అది నిలబెట్టుకుంటే ఎవరికైనా నష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బైపాస్ రోడ్లో విగ్రహాలు చాలామంది పెట్టుకున్నారు. ఆయన ఒక్కరిని పెట్టుకుంటే మీకు వచ్చే నష్టం లేదు. మేము పక్కన పెట్టుకుంటామని చెప్పి మీరు ఆలోచన చేస్తుంటే కూడా ఇక్కడే రోడ్లోనే పెట్టుకోండి స్వామి, నేనేం ఫేవర్ చేయడం లేదు. గతంలో చాలామంది పెట్టుకున్నారు, మీరు పెట్టుకుంటే వచ్చే నష్టము లేదు. మీరు ఒకరు అడ్డము కాదు, వాళ్ళేమి స్పెషల్ కాదు. అంతేకాకుండా ఆ కార్యక్రమం అనేది ఒక సాకే, దాన్ని పెట్టుకొని ఆయన ఇక్కడికి పిలిస్తే మీ కమ్యూనిటీ వాళ్ళకు ఒక గౌరవం వస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు వస్తుందని ఒక బలమైన వాంఛతోనే నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. అందులో భాగంగా వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయనతో కలపడం జరిగింది. ఆయన కూడా వస్తా అని మాట ఇచ్చినాడు. నాతో కూడా వ్యక్తిగతంగా చెప్పింది, నేను రావాలా, నాకు మొక్కు ఉందని కూడా చెప్పినాడు. నిన్నటి రోజున కూడా మాట్లాడినా, మీకోసం కాదు, నిన్నటి రోజున కూడా మాట్లాడితే జనవరి 2nd వీక్లో ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నాడు. ఒకవేళ వారం అటు ఇటు అయ్యొచ్చాము, కానీ ఆయన 100% వస్తాడు, మీ విగ్రహ ఆవిష్కరణ చేస్తాడు. ఆ రోజున మీ కమ్యూనిటీ వాళ్ళకి ముడిపడి ఉన్నటువంటి సమస్య కూడా పరిష్కారం అయిపోతుందని నేను తెలియజెప్తాను. ఆ అకేషన్ కూడా నేను యూజ్ చేసుకోవాలనే నేను పెట్టుకున్నాను. మీ నుంచి నేను కోరుకునేది ఏమంటే, గతంలో కూడా నేను ఒక ప్రయత్నం చేసిన, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ చేయాలనే ఒక ఆలోచన చేసిన. ఎందుకనో అది టేకాఫ్ అవ్వాల. కొద్ది వరకు ఏదో చిన్న పని చేసుకున్నట్టున్నారు, మళ్ళీ అది ఎక్కడో పెండింగ్ పెట్టాను. నేను మీ నుంచి కోరేది ఒకటే, ఈ 2-3 రోజుల్లో
మీరు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నాకు ఇవ్వండి, ఎవరు దానికి బాధ్యత తీసుకుంటున్నారంటే మేమే తీసుకుంటున్నామంటే కూడా అది ప్రతినిత్యం బరువు అవుతాను, మాకు చేస్తామంటే పనులు ఎక్కువ అవుతాను. మాకు ఒక దృఢ సంకల్పం ఏమంటే ఈ ప్రాంతం నరసింహస్వామి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో సంకల్పంతో ముందుకు పోతాను. దానికి కులం లేదు, మతం లేదు, సాయిబులు లేరు, హిందువులు లేరు, బల్యూలు లేరు, నేసేవాళ్ళు లేరు, రెడ్డి లేరు. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు సంతోషంగా బతకాలంటే కదిరి నరసింహ క్షేత్రాన్ని ఒక టూరిజంగా, డెస్టినేషన్ టూరిజంగా మనం తీర్చిదిద్దాలనే బలమైనటువంటి సంకల్పంతో, అది కూడా మామూలు ఆషామాషి పని కాదు మేము పెట్టుకోండి, పెద్ద పని. దానికి చాలా కష్టం చేస్తున్నాం మేము. చెప్పుకోవడం కోసమైతే చెప్పడం జరిగింది. మేము చాలా వీఆర్ థింకింగ్ ఇన్ ఎ బిగ్ వే, పెద్ద స్థాయిలో ఆలోచన చేస్తాం. దాని పెద్ద వ్యక్తులతో ముడిపడినటువంటి పనులు చేస్తాను. ఆ క్రమంలో మాకున్నటువంటి సమయము ఇప్పటికే బరువు అవుతుంది, టైం మేనేజ్మెంట్ అనేది ఇబ్బంది అవుతుంది. మీరు కూడా జెన్యూన్గా ఒకరు బాధ్యత తీసుకోగలిగితే మీ సైడ్ నుంచి పనులు అవుతాయి. మామూలుగా మనం చేస్తున్న తప్పులు ఏమంటే జనాలు కూడినప్పుడు ఒక వాయిస్ రైజ్ చేస్తాం, మాకు ఇది కావాలని. కానీ దాన్ని ముందుకు తీసుకునే విధానంలో సర్టన్ పీపుల్ షుడ్ టేకప్ ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోవాలి. ఎక్కడో చోట మీ బలిజ సంఘం నుంచి నాకు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, మేము ఈ బాధ్యత తీసుకుంటున్నామని మీరు ఒక తీర్మానం చేసి నాకు ఇస్తే నేను వాళ్ళతో మా ఆఫీసు నేను కోఆర్డినేట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు విగ్రహావిష్కరణ చేసే సందర్భంగా మీకు శుభవార్త చెప్తాము. ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ కళ్యాణ మండపం పూర్తి చేయడానికి మా ఆలోచన మాకుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. గత సమావేశంలో కూడా నేను ఇక్కడే చెప్పిన, నన్ను క్షమించండి, ఫస్ట్ టైం నేను ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాట పూర్తిగా నిలబెట్టుకోకుండా మళ్ళా సమావేశానికి రావడం అనేది మొదటిసారిగా జరిగిందని కూడా గుర్తు చేస్తాను. నాకు ఆ పట్టుదల ఉంది, ఖచ్చితంగా చేసి తీరుతాను. మీరు మీ సైడ్ నుంచి చొరవ చూపడం లేదు, కొద్దిగా ఫాలో అప్ చేయడం లేదు. ఎవరో ఒకరు నాకు ఒక బాడీని, ఒకటి కళ్యాణ మండపానికి ఎక్స్క్లూజివ్ బాడీని మీరు అపాయింట్ చేసి నాకు నెంబర్లు ఇస్తే మేము కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేస్తాం. అది కూడా ఆ విగ్రహావిష్కరణ సందర్భంగానే దానికి కూడా మీకు రూట్ మ్యాప్ ఇస్తాము. అవసరమైనటువంటి నిధులు కూడా ఆ రోజే అందజేసేటువంటి కార్యక్రమం కూడా మా మనసులో పెట్టుకొని చేస్తున్నాం. అది బృహత్తరమైనటువంటి కార్యక్రమంగానే ఆలోచన చేస్తున్నాం. అంతేకాకుండా ఇందాక వక్తలు చెప్పినారు, మొదటిగా చెప్పండి, నాకు తెలియని వయసు 30 వయసు, 3 వయసు. నాకు ఆ రోజున నాకు పెద్దగా ఆలోచన విధానంలో కూడా స్పష్టత లేదు, పిల్లాట ఉంది కొంచెం. అయినప్పటికీ కూడా ఆ రోజున నాకు ఎంత నడిపించినది మీ వాళ్ళు మొదటిగా ఇండిపెండెంట్ అంటే కూడా నాకు తెలియకుండా జరిగిపోయినాయి అవన్నీ. ఏదో సినిమాలో జరిగిపోయినట్టు, ఒక కథ జరిగిపోయినట్టు రావడము, రాకపోతే ఇండిపెండెంట్గా వేయడం. అసలు ఇండిపెండెంట్ వేస్తే వచ్చే సమస్యలు ఏందో తెలియదు, అసలు ఎలక్షన్ ఎట్లా చేయాలో తెలియదు, ఎవరెవరు ఏందో తెలియదు. చేపట్టుకొని నడిపించేశారు, బహుశా రాసి పెట్టినది నడిపించేశారు. తర్వాత అట్లా తగులుకున్నాము, ఇప్పటిదాకా నడుస్తూనే ఉంటున్నారు. ఈ నడక ఎంతవరకు పోతుందో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పుడు నాతో పాటు మీరు నడుస్తూనే ఉన్నారు. దానికి ఎప్పుడు సదా కృతజ్ఞతలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ ప్రేమ, ఆ అభిమానము, ఆ కృతజ్ఞత ఎప్పుడు కూడా మాలో ఉందనేది బలంగా మీకు చెప్తున్నాను ఈ వేదిక మీద నుంచి. ఎప్పుడు మీరు చేసినటువంటి మేలు కానీ, మీరు చూపించినటువంటి ప్రేమ కానీ, ఆప్యాయత కానీ ఎప్పుడు మరవబోమని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. మీకు ఇది చిన్న కోరిక, ఈ కళ్యాణ మండపం అనేది ఇది చిన్న కోరిక, మా మైండ్లో కూడా చిన్నదే. కానీ ఎందుకనో మరి సరిగ్గా దాన్ని ఆర్గనైజ్డ్గా తీసుకోలేకపోతాం. ఓసారి ఒక అడుగు వేసినాం, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. అట్లా కాకుండా ఈసారి దయచేసి ఒక కమిటీ మాకు అప్పచెప్పండి, వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఆ రోజు ఆలోచన చేసినాం దసరాకి పూర్తి కావాలని చెప్పేసి, వచ్చే దసరాకి ఆ రకంగానే పూర్తి చేసే ఆలోచనతో నేను ఉన్నాను. ఆయన వచ్చిన రోజున దానికి కావాల్సిన విధి విధానాలు కానీ, దానికి కావాల్సిన నిధులు కానీ పూర్తి స్థాయిలో మీకు అందుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రమణన్న గారు కొన్ని సలహాలు ఇచ్చినారు, చూద్దాం. ఆ రోజున అవసరమైతే మీరు నన్ను రమ్మని నేను వస్తాను, కానీ బహుశా అంత అవసరం రాకపోవచ్చేమో. ఒకవేళ అవసరం వస్తే తీసుకోవడంలో కూడా తప్పేం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి సలహాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలుపుతాను. అంతేకాకుండా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీరు ఆవిష్కరించుకుంటున్నటువంటి క్యాలెండర్, మీ సంఘంలో చిన్న చిన్న పొరపచ్చాలున్నా అవి నిష్కల్మషంగా తొలగిపోవాలని చెప్పేసి, మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి, మీ సంఘం యొక్క అభ్యున్నతికి, మీ కులంలో పుట్టిన ప్రతి ఒక్క పేదవాడికి కూడా మీ అండదండలు, మీ తోడు, మీ తోడ్పాటు ఉండే విధంగా ఆలోచన రూపకల్పన చేసుకోవాలని చెప్పేసి, తద్వారా పేదరికం లేనటువంటి కులంగా మీరు ఎదగల్లా, రాజకీయ అధికారానికి దగ్గరగా మీరు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నన్ను పిలిచి గౌరవంగా నాతో ఆవిష్కరింపజేస్తున్నందుకు మీ ఇస్తున్నటువంటి గౌరవానికి సదా కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై